దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము చదువుకుంటున్నాము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని దీని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం మందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనాను ఒక గొర్రె నుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యులతో, నీ చెయ్యి చాపమని వారు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఇక్కడ దేవుడు మాట్లాడుచుంది. విశ్రాంతి దినమున స్వస్థపరచవచ్చా లేదా అని అడుగుచుంటే దేవుడు అంటున్నాడు, గొర్రె గుంతలో పడితే అది తీయకుండా ఉంటానా? ఒక మనుషునికి ఏమైనా ఒక గొర్రెను ఉండని ఎడల అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పైకి తీయడా? దేవుడు మాట్లాడు. కాబట్టి గొర్రెల కంటే మనము శ్రేష్ఠమని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన శిష్యులు చేలో పడి వెలుచుండగా వాళ్ళకి ఆకలేసి వెన్నులు తుంచి తింటుంటే పరిసయ్యులు అడిగారంట, ఇలా చేయడం కరెక్టేనా? ఇలా విశ్రాంతి దినము రోజు ఇలా తప్పు చేస్తున్నానంటే దేవుడు అన్నాడు, తానును తనతో ఉన్న వారు కూడా ఆకలి ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టె తిన్నారంట. కాబట్టి మరియు యాజకులు విశ్రాంతి దినం దేవాలయంలో విశ్రాంతి దినం ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు. మీరు ధర్మశాస్త్రము చదవలేదా అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవాలయం కంటే మన యేసయ్య చాలా గొప్పవాడని, అంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన కనికరమును కోరుచున్నాడు కానీ బలిని నేను కోరట్లేదు అని ఆయన వాక్యము చెప్తుంది. కాబట్టి ఆ ఊచ చేయగలవాడిని స్వస్థపరిచాడంట విశ్రాంతి దినమున. అతని రెండో చేయి వలె నార్మల్గా ఊచ చెయ్యి కూడా అలా అయింది, ఆయన స్వస్థపరిచాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకైనా మీరు ఏ మనిషికైనా ఒక గొర్రె నుండి ఆ విశ్రాంతి గుంటలో పడితే దాన్ని తీస్తారు కదా, అలాగే విశ్రాంతి దినమున చేయొచ్చు, అది ధర్మమే అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారంట. యేసు గొప్ప కార్యాలు చేస్తుంటే పరిసయ్యులకు అది నచ్చట్లేదంట. కాబట్టి ఆయన ఎలాగ సంహరిద్దామా అని ఆలోచన చేశారంట. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను.
బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. ఎంతోమంది ఆయన్ని వెంబడిస్తే చాలామందిని ఆయన స్వస్థపరిచాడండి. అలాగే నన్ను ప్రసిద్ధి చేయొద్దు అని వాళ్ళకి ఆజ్ఞాపించాడంట యేసయ్య. ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగే జరిగింది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణముకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడుడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారను అర్పణ ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదియే. కాబట్టి యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలా జరిగెను అని దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడు దెయ్యములు పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడిన ఆయన వారిని స్వస్థపరచు. దేవుని పట్టిన గుడ్డి వాళ్ళని మగవాళ్ళని అంటే దేవుడు స్వస్థపరిచాడంట. అలాగే ఈయన నా సేవకుడు అని ఆయన నిమిత్తము ఆయనని ఇష్టుడైన నా ప్రియుడు, ఆయన్ని ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు, తండ్రి మాట్లాడుచున్నాడు. అలాగే స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపు గలవాడాయను. గుడ్డివాడిని దయ్యములు పట్టిన ఆయన గుడ్డివాడు మూగవాడు కాబట్టి శక్తి పొందాడు చూడడానికి. అండ్ మగవాడు మాటలాడు శక్తియు చూపు గలవాడు ఆయన అని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయి బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. బయల్జెబూలు అంటే అది దెయ్యాలకి అధిపతి లాగా ఉంటారు కదండి, దెయ్యాల అధిపతి అని అంటారు. కాబట్టి వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. అక్కడ వాళ్ళు దెయ్యాల అధిపతి కాబట్టి ఈయన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని మాట్లాడుచున్నాడు. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లను, తనకు తానే విరోధముగా వేరుపడి ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధంగా వేరుపడిన ఆ రాజ్యము పాడైపోవునని దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాడు. కాబట్టి రాజ్యము పాడైపోను. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను. ఇట్లయితే వారి రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి వారే మీకు తీర్పుపరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింప ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండువాడు నాకు విరోధి, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, బలవంతుని బంధించిన ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు.
అని మాట్లాడుచున్నాడు. అంతే కదండి, బలవంతుని బంధిస్తేనే కదా ఆ ఇంట్లో దొంగతనం అనేది జరిగేది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడు బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు ఆయనకి విరోధి అంట. యేసయ్య పక్షాన ఉండని వాడు ఆయనకి విరోధి. అంతే కదండి, మన సొంత చిత్తము మన సొంత ఇది చేసుకుంటే అది ఎన్నటికీ కరెక్ట్ కాదు. ఏదైనా కానీ మనం దేవుడి చిత్తము కానీ దేవుని మీద ఆధారపడాలి, ఏ విషయమైనా కానీ. ఇప్పుడు దేవుడి చిత్తానికి వదిలేస్తే ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. నాతో కలిసి సమకూర్చువాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. కానీ ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, ఆత్మ విషయమై దూషణంగా మాట్లాడతారు కదండి, అలాంటి వాటికి ఆత్మ సంబంధమైన దేవుడు చెప్పిన వాటి నిమిత్తము ఎటువంటి క్షమాపణ ఉండదు. ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. కాబట్టి మనుష్య కుమారునికి మన దేవునికి విరోధంగా మాట్లాడిన దేవుడు క్షమిస్తాడంట. కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను రాబో యుగమని పాప క్షమాపణకి లేదంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? ఆయన ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో వాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు అవుతారు. ఆ ఆత్మే వారిని దేవుడి రాజ్యానికి కట్టిద్ది. కాబట్టి పరిశుద్ధాత్మని ఎవరు దూషించకూడదు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మనంటే అన్య భాషలతో ఆయనతో మాట్లాడతాం. నిత్యము అన్య భాషలతో మన్నించబడాలి, పరిశుద్ధాత్మతో మన్నించబడాలి. ఆత్మ శరీర కార్యాలను నశింపజేస్తుంది. ఆత్మ శరీర ఇచ్చలను శరీర కోరికలను తీసివేసింది. పరిశుద్ధాత్మతో నిత్యము మన్నించబడాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలని దేవుడి వాక్యం మాట్లాడుతుంది. కొన్ని సంఘాలలో ఆత్మ అనేదే లేదు అంటారు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది ఉంది. దాని గురించి విరోధంగా అంటే లేదు అని మాట్లాడే వాళ్ళకి ఈ వాక్యం వర్తిస్తుంది. మాట్లాడడానికి క్షమాపణ ఈ యుగమైన రాబో యుగం క్షమాపణ లేదు అంటుంది. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయం మందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే కదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుతున్నారు మీరు. హృదయం నిండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చుకొనును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉంది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలు మనము వ్యర్థకరంగా మాట్లాడకూడదండి. వ్యర్థత అంటే చెత్త, వ్యర్థత అంటే పనికి మాలిన మాటలు అని కూడా వాక్యంలో కొన్ని చోట్ల ఉంది. కాబట్టి వ్యర్థమైన మాటలు అంటే యూస్లెస్
వర్డ్స్ అని అర్థం. కాబట్టి మాట్లాడకూడదు అని దేవుడు మాట్లాడదు. ఎందుకంటే ప్రతి మాటకి దేవుడి దగ్గర లెక్క అనేది అప్పచెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాట అది ఎవరినైనా దూషించడం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరి మనసును నొప్పించడం కానీ, ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే ఇతరులకి చెడు చేయకూడదు, ఇతరుల గురించి చెడుగా చెప్పుకోకూడదు. కాబట్టి మనం కూడా వ్యర్థకరమైన మాటలతో ఎవరిని బాధ పెట్టడం, దూషించడం అని చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాటను బట్టి నేను నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టియే అపరాధం అని తీర్పు నందు. కాబట్టి మన టంగ్ కంట్రోల్లో ఉంచుకుంటే మన మైండ్, మన ఆలోచనల సమస్తము కంట్రోల్లో ఉంచుకుంటే దాన్ని బట్టి మన నాలుక మాట్లాడేది. కాబట్టి మనము మాటలను బట్టియే మనం అపరాధులమైన, నీతిమంతులమైన మన మాటలు బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడంట. అప్పుడు శాస్త్రులలో పరిచయులలో కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించి సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు అని యోనా గురించే కానీ మరి ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. కాబట్టి యోనా పట్ల జరిగిన ఏ సూచక క్రియ కానీ వారికి అనుగ్రహింపబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడో, కడుపులో ఉన్నాడో, అలాగే మన యేసయ్య కూడా 3 రాత్రింబగళ్ళు గర్భంలో ఉండును అని మాట్లాడుచున్నాడు. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. నినెవే ప్రాంతం వారంట యోనా మాటలు విని మారు మనసు పొందారంట. కనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. అంటే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనము యేసయ్య గురించి చెప్తున్నాడు ఇక్కడ, సొలొమోను కంటే గొప్పవాడని, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేసిందంట. ఆయన వాక్యాలు ఎంతో లోతైన మర్మం కలవండి. ఇవన్నీ నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకా అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించినందున. ఇక్కడ 43వ వచనంలో దేవుడే మాట్లాడుతుందంటే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుంటుంది. ఒక మనుషుని అంట అపవిత్రాత్మ వదిలిపోయిద్ది అంట. ఎప్పుడు వదిలిపోయిద్ది? ఎవరైతే మారు మనసు పొందుకొని రక్షింపబడతారో
అటువంటి వారిని ఒక అపవిత్రాత్మ, ఒక చెడు అనేది వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి యేసయ్యను వెంబడిస్తామో, మారు మనసు పొందుకొని రక్షణ మార్గంలోకి వస్తామో, ఆయన మనల్ని నీరు లేని చోట అది తిరిగిద్దంట. మనల్ని ఎక్కడ నాటుతాడు? ఉబుకుచున్న నీటిలో, జీవజల నీటిలో మనల్ని నాటుతాడు మన యేసయ్య. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థనలో మెలకువగా ఉండి ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండాలి. అది ఆ ఊట దగ్గరికి రాదు, అది దానికి నీరంటే భయం. కాబట్టి అందుకే అది విశ్రాంతి వెతుకుటానికి నీరు లేని చోట్ల ఎదుగుతుందంట. ఏంటిది? అది అపవిత్రాత్మ. కాబట్టి విశ్రాంతి దొరకనందున దానికి విశ్రాంతి దొరకలేదంట. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, నేను వదిలేసి వచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్దాము, వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళాలి అంటే వాళ్ళ అపవిత్రాత్మని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా ఉండకూడదని తీర్మానం తీసుకొని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఆలోచన అనేది వాళ్ళని వెంబడిస్తుంది. ఈ లోకం మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి అనే ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారు. ఎందుకంటే ఆత్మీయంగా బలహీనంగా ఉండేవాళ్ళు మళ్ళీ లోకం వైపు తిరిగి చూస్తారు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ అపవిత్ర ఆత్మ అంట నేను దానికి విశ్రాంతి దొరకలేదంట. ఇక్కడ నేను వదిలి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామని వచ్చిద్దంట. ఆ ఇంటిన ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండి చూచి, ఆ ఇంట ఎవరు లేరంట. అంటే నువ్వు మారు మనసు పొందుకొని రక్షింపబడి అలా ఉండకూడదు. ఎందుకంటే రక్షింపబడిన వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనేది నీలో ఉంటే ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ అంధకార శక్తులు నీ దగ్గరికి రావడానికి భయపడతాయి. ఎందుకంటే అది ఒక పరిశుద్ధాత్మ కాబట్టి అది ఎప్పుడు నిన్ను ఒక్కసారి పొందుకుంటే నిన్ను విడిచి వెళ్ళిపోదు. కాబట్టి ఇక్కడ ఏముంది? ఆ ఇంట ఎవరూ లేరంట. మారు మనసు పొందుకొని రక్షింపబడి ఆత్మ పొందుకోకుండా అలా ఉన్నారు. ఆ ఇంట ఎవరూ లేరు. కాబట్టి అది ఎలాగైతే ఇదివరకు ఎలా ఉందో మంచిగా మారు మనసు పొంది రక్షణలోనే ఉంది, అమర్చి ఉంది. అంతేకాని సిద్ధపడి లేదు, అమర్చి ఉంది. అది చూసి వీళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఇంకా ఆత్మీయంగా ఫలించలేదు. ఎలా అయితే మారు మనసు పొందారో, రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ వాళ్ళలో ఫలాలు లేవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అది వెళ్ళి అంట ఇంకా చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చిందంట. కాబట్టి మారు మనసు పొందుకొని రక్షింపబడి బాప్తిసం తీసుకొని మనము పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనం వెనుకటి జీవితానికి ఇంకా 7 అంతలు వెనక్కి వెళ్తాం. అంటే వెనుకటి జీవితం నుంచి ఇంకా చెడ్డమైన తన 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చి వారిలో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉండును అని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి చూసారా, మనుష్యుడు అని మెన్షన్ చేశాడు అక్కడ. మారు మనసు పొందుకొని రక్షింపబడి పరిశుద్ధ ఆత్మ పొందుకొని మనుష్యుడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని దేవుడు మాట్లాడు. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని రక్షింపబడి పరిశుద్ధ ఆత్మని వీలైనంత తొందరగా సమయాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని మోకాళ్ళ మీద ఉంటే ఆయన ఆత్మను పొందుకోవాలి. లేదంటే మునుపటి స్థితి మనకు వస్తుందని, ఇదిగోండి కడపటి స్థితి కంటే ఇంకా
మొదటి స్థితిది చెడ్డదగును అని దేవుడు మాట. కాబట్టి మునుపటి దానికంటే ఇంకా చెడ్డదగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వాక్యం గమనించగలరు. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో గోరుచు వెలుపలకు నిలిచి ఉండేది. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడుట ఆయనతో చెప్పారు. నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. చూసారా, దేవుడు తన సొంత తల్లి తన సహోదరులు వస్తే ఎవరు నా తల్లి నా సహోదరులు? దేవుడు చెప్పినట్లు చేసేవారిని, దేవుడు చెప్పినట్లు తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ పరలోకమందు దేవుని చిత్తము, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే నా తల్లి నా సహోదరులు నా సహోదరి అని దేవుడు గొప్పగా మాట్లాడుచున్నాడు ఇక్కడ. కాబట్టి మనము మన పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయాలి. ఏదైనా సరే మన సొంత ఇష్టం అనేది మనలో ఉండకూడదు. మన సొంత ఇష్టము మనకు కష్టాన్ని తెచ్చిపెడుతుందండి. మనం ఎప్పుడు ప్రార్థించినా తండ్రి నీ చిత్త ప్రకారం జరిగించయ్యా అని ప్రార్థించాలి, అది ఏ విషయంలోనైనా సరే. కాబట్టి దేవుడు ఇంతటితో 12వ అధ్యాయం అయిపోయిందండి. ఇంతటితో దేవుడు మనతో ఈరోజు చాలా గొప్పగా మాట్లాడారు. ఏంటంటే ఆ మాటలు పరిశుద్ధాత్మను పొందుకోవాలని, పరిశుద్ధాత్మని విరోధంగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే వారికి క్షమాపణ అనేది లేదు పరిశుద్ధాత్మ గురించి విరోధంగా మాట్లాడితే. అలాగే ఇక్కడ మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని వెంటనే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. లేని ఎడల మన హృదయంలో మన శరీరంలో ఆయన ఫలాలు లేకపోతే, మనము మునుపటి స్థితి వలె ఉంటే, మనము డెవలప్మెంట్ లేకపోతే మన ఆత్మీయ స్థితి మరి మునుపటి స్థితి కంటే మరి ఘోరంగా ఉండిద్ది అని దేవుడు మాట్లాడుచున్నాడు ఈ 12వ అధ్యాయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ నిదానించి చదువుకోండి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. దేవుడిచ్చిన చిన్ని వాక్యాన్ని దీవించిన గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నీ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయం ధ్యానించుకుని ఉన్నాము తండ్రి. నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన ఎవరైతే ప్రభువా మారు మనసు పొందుకొని రక్షింపబడిన తండ్రి అయ్యా యేసయ్యా నీ ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి నాయన ఈ లోకానుసారంగా మళ్ళీ పడిపోకుండా వారు ఆత్మీయంగా ప్రతి బిడ్డ ఫలించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా నా తండ్రి నీలో ఫలములు పొందుకోవాలి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి తండ్రి. ఎందుకంటే తండ్రి ఆత్మ లేని వారు నా వారు కాదని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు ప్రభా. దయచేసి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకొని వారి ఆత్మీయ జీవితం ఫలించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి తండ్రి. అయ్యా ఈ లోకం గురించి ఈ లోకంలో ఉన్న వాటి గురించి నేను అడగడం లేదు కానీ నాయన పరసంబంధమైన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.